దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఒక దోసకాయ తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే 4 స్పూన్ల కారం ఫ్రెండ్స్, ఒక స్పూను ఉప్పు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు తీసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో వేసి బాగా దోరగా వేయించుకోండి ఫ్రెండ్స్. వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. పట్టుకున్న తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ముక్కలలో ఈ కారము, 4 స్పూన్ల కారం, ఒక స్పూన్ ఉప్పు, ఈ మిక్సీ పట్టుకున్న పౌడర్ అవి వేసి బాగా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కలబెట్టి పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 4 స్పూన్ల నూనె వేసి తర్వాత పోపు గింజలు వేసుకొని పోపు అయ్యాక బాగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఈ దోసకాయ పచ్చట్లో వేసి బాగా కలబెట్టాలి ఫ్రెండ్స్. కలబెట్టిన తర్వాత అది ఒక గంట తర్వాత అయినా సరే లేదా తెల్లారైనా సరే వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.